ఓకే. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ జూసి గుర్తుపట్టావా? థాంక్ యూ. అయితే విషయం ఏంది అంటే, అందరూ కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే, ఎవరు ఏదైనా గాని జరగట్లేదని నిరాశ పడకూడదు. చెడు జరిగింది అని బాధపడకూడదు. ఎందుకంటే మనము ఎక్కడైతే ఓడిపోతామో అక్కడ గెలవడం నేర్చుకోవాలి. ఎక్కడైతే బాధపడతామో అక్కడనే మనము సంతోషపడే అవకాశాలెక్కువుంటాయి. మనం ఏదైనా విజయం సాధించాలనే సంకల్పం పట్టుదల ఉన్నప్పుడు భగవంతుడు మనకొక పరీక్ష పెడతాడు. ఆకంఠాలు చాలా వస్తాయి. దాన్ని మనం అధిగమించి ముందుకెళ్ళామనుకోండి, మనం ఎప్పుడు లైఫ్ లాంగ్ బాగుండగలుగుతాము. ఇంకో విషయం, ప్రతి ఒక్కరు అనుకుంటారు మాకది జరిగింది, ఇది జరిగింది, మాకు ప్రతి ఒక్కటి సమస్యలొస్తున్నాయి, మాకేం మంచి జరగట్లేదు, అలా అవుతుంది, ఇలా అవుతుంది, జ్వరాలు గానీ, ఆరోగ్యంగా ఉండకపోవడము, అంటే ఒకటనుకుంటే ఒకటి పని కావడము, అనుకున్న పనులు సరిగ్గా కాకపోవడము, అన్నీ జరుగుతా ఉంటాయి. అవన్నీ జరిగినా కూడా అందులో పాజిటివ్‌గా ఆలోచించండి. అది ఏది జరిగినా మీ మంచికే. నెగెటివ్‌గా ఆలోచించకండి. మీరెప్పుడైతే అది మీ మంచికే అని జరుగుతుంది అనుకోని పాజిటివ్‌గా థింక్ చేస్తారో అప్పుడు మీ